విడుదల రజని గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు, హెల్త్ మినిస్టర్గా చేశారన్న విషయం మొత్తం రాష్ట్రం అందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్న ఆ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే మినిస్టర్గా చేసిన, ఒక ఎమ్మెల్యేగా చేసినా కూడా ఆమె సాటి ఒక ఆడబిడ్డకి ఈరోజు మన రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుంది. అంటే మీరు ఆ వీడియో చూసినట్లయితే ఆ సీఏ గారు మొత్తం డోర్ లాగి ఆమెను బయటికి తీసుకుని వచ్చి లోపలికి వెళ్ళి లోపల దూరి, అంటే అంత దురుసుగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏమొస్తుంది? అంటే వాళ్ళ వెనక ఎవరుండి నడిపిస్తున్నారు ఇవన్నీ అని చెప్పి ఆలోచిస్తే, అంటే ఈరోజు ఆ మినిస్టర్గా చేసిన ఆమెకి ఈరోజు రక్షణ లేదు. అంటే కామన్గా ఉన్న ఉమెన్కి రాష్ట్రంలో ఎలాంటి భద్రత కల్పిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి ఆమె గురించనే కాదు, ఎన్ని అత్యాచారాలు చూస్తున్నాం, ఎన్ని దారుణాలు చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఏడాదిలోని ఎన్ని సంఘటనలు మనం బయటకు వస్తున్నాయి, ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం న్యూస్లోని లేకపోతే పేపర్లలోని. ఇది నిజంగా కలిచివేస్తుంది. అసలు ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా కలిచివేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు, ఇవన్నీ నోటీస్ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లోనే, అంటే ఎప్పుడో మన భగవద్గీతలోని ఎప్పుడో ఒక ఉమెన్కి, ఒక ఆడబిడ్డకి కన్నీళ్లు తెప్పిస్తే, ఆమెని అగౌరవపరిస్తే, ఆమెని మనం గౌరవించకుండా ఉంటే ఆ రోజు మహాభారతంలో ఏమైందో మనందరికీ తెలుసు. అట్లాంటిది ఆ రోజు మహాభారతం నుండి ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ వరకు ఒక ఆడపిల్లకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో మనందరూ చూస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లోని ఇవన్నీ నోటీస్ అవుతూనే ఉంది, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ధర్మానికి యుద్ధం జరగబోతుంది. ఈ ధర్మానికి యుద్ధం జరిగే రోజుల్లోని ప్రజలందరూ కలిపి జగనన్నను రాజును చేసే అవకాశం ముందే వస్తుందని ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది నేను ఒక ఎంపీగా కాకపోయినా ఒక ఆడ మహిళగా ఈ సంఘటన నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన మాత్రం సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పి ప్రజెంట్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా బాధ్యత అన్నది ఉండాలి. ఎందుకంటే ఇది ఈరోజు ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి ఈరోజు ఆమెకల్లా, అంటే మాజీ మినిస్టర్గా ఉన్న ఆమెకు అట్లాంటి సంఘటన జరిగింది. అంటే మీరు ఆ వీడియోలో చూసినట్లయితే ఒక ఉమెన్ పోలీసు కూడా లేరు. ఆయన అంత దురుసుగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే అంత ఘోరంగా ఆమె ఏం చేసింది అసలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అసలు ఏం జరిగిందని అంతలాగా కారులోంచి ఇలా లాగి ఇలా చేయాల్సిన పరిస్థితి ఏమొస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఆ సీఏ ఎవరైతే ఉన్నారో, ఎవరిని చూసి అంతలాగా దురుసుగా ప్రవర్తించారో ఇవన్నీ నోటీస్ పెట్టుకొని ఖచ్చితంగా అతన్నైతే మాత్రం సస్పెండ్ చేయాలి. ఆయన్ని ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందిగా ప్రజెంట్ గవర్నమెంట్ కోరుతున్నాను. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మనం చూసుకుంటూ వస్తే మహిళలకి రక్షణ కల్పించారు. బేసిక్గా చెప్పాలంటే దిశ యాప్ని తీసుకుని వచ్చారు. ఎంత భద్రత కలిగిందో మనందరికీ తెలిసిందే. ఇదే కాకుండా మహిళలకి ఎక్కడైతే మహిళల్ని గౌరవింపబడతారో అక్కడ దేవతలు నెలకొల్పుతారు అన్న నిజంగా ఎగ్జాంపుల్ని తీసుకుని వచ్చారు. ఆ రోజు మహిళలకి నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంతో ప్రోత్సాహం కలిగించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకుని వచ్చారు ఆయన. కానీ ఇవేవి ఈ గవర్నమెంట్లో మనం చూడలేదు ఇన్ని రోజులుగా. మరి రానున్న రోజుల్లో వీళ్ళైనా రియలైజ్ అవ్వాలి. లేదు అన్న పక్షాన ఖచ్చితంగా రేపొద్దున మన గవర్నమెంట్ వస్తుంది. ఈ ప్రజలందరూ మళ్ళీ తిరుగుబాటు చేసి ధర్మయుద్ధంలోని ఖచ్చితంగా జగనన్నని రాజుగా నిలబెట్టే బాధ్యత మాత్రం మనందరి మీద ఉంది. సూపర్ 6 అని చూసుకుంటే ఈ దీపం 2 అని అన్నారు, సిలిండర్లు అన్నారు,
ఉచిత బస్సులు అని చెప్పారు. ఈ జిల్లా నుండి ఆ జిల్లాకి అని అంటున్నారు. అంటే ఏం చెప్పారో ఏం చేస్తున్నారో అన్నది వాళ్ళకే క్లారిటీ లేదు అసలు. ఆల్మోస్ట్ 1 ఇయర్ కావచ్చిన దీంట్లో కూడా మనం అందరూ చూస్తున్నాం ఏం జరుగుతుంది ఏమవుతుందని చూస్తున్నాము. ప్రజలందరూ నోటీస్ చేస్తున్నారు ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది గవర్నెన్స్, ఎలా ఉంది అని చెప్పి ప్రజలు కూడా నోటీస్ చేస్తున్నారు. కానీ రేపొద్దున ప్రజలైతే మాత్రం మళ్ళీ ఈ గవర్నమెంట్కి ఓటేసి గెలిపించే పరిస్థితులు అయితే లేవు రాష్ట్రంలోనే. జగనన్న ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్సే కాదు, మిగతా కార్పొరేషన్ దీంట్లోనే కాదు, ఏవే పదవులు ఉన్నాయో అవన్నిట్లో కూడా మహిళలకైతే ఉన్నత స్థాయిని కల్పించారు. అందరికీ ఎంకరేజ్ చేసి మంచి పదవులను ఇచ్చారు. సో దాన్నైనా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే లాస్ట్ ప్రభుత్వంలో ఎంత ఇంపార్టెన్స్ ఉండేది, ఈ పదవులన్నీ పక్కన పెడితే అన్న ఎంత రక్షణ కల్పించారు అన్నదైతే మాత్రం అందరూ గ్రహించాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఈరోజు నేను చెప్తున్నాను, 4 సంవత్సరాలు ఇంకా ఉంది. కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మహిళలనే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పే రోజులు ముందునే ఉంది. ఈ జరిగే ధర్మయుద్ధంలోని జగనన్నని రాజును చేసుకునే ప్రయత్నం ప్రజలందరూ చేసే దిశగా అందరూ వెళ్తున్నాము. అదైతే